మనందరం కూడా భగవంతుడికి ప్రత్యేక విధమైనటువంటి కృతజ్ఞతలు భగవంతుని యొక్క ఆశీర్వాదం చేత దేవాలయంలో ప్రారంభించండి. మనందరం ప్రభువా దయచేసి మేము చేసినటువంటి పాపాలని తప్పిదాలని క్షమించి కడిగివేసి ఈ ఆలయంలో ప్రవేశించే ముందుగా వాటితోని మేము ఈ ఆలయ ప్రవేశం చేయగలన ఆశీర్వదించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు మనవి చేస్తున్నాము. ఇది జీవమునకు ఊటగలను పవిత్రతకు ఈ నీతి దయతో ఆశీర్వదించు. రక్షణాయుతమైన మీ కృపానుగ్రహములను పొందుటకు పవిత్ర సాధనముగా ఉండునుగాక. పతనమైన జ్ఞాపకపరచుచు మీ దయానుగ్రహం వలన జీవ జలధారను మా యందు ప్రవహింపజేయండి. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. నేను దేవాలయం నుండి జలము ప్రవహించుట చూచితిని. అందరూ ఆ జలము ఎక్కడ ప్రవహించునో అతడు నిత్య జీవము లభించునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రపరచు ఈ సమయమున విజయ సభ్యులైన సకల పునీతుల సహవాసము జ్ఞాపకపరచుకొని మీ పుత్ర పవిత్రాత్మలతో సహా ఈ దేవాలయమున ప్రార్థించు వారందరూ నా నామమున సమావేశమైన వారి మధ్య నేనుందునని వాగ్దానం చేసిన క్రీస్తు నాథుని ప్రత్యక్షతను అనుభవించు భాగ్యమును దయచేయమని ప్రతిమాలుకొనుచున్నాను. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములో జీవించుచు పాలించు మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము.
దర్శింతును దేవా నిన్ను దరి చేరగరావా నన్ను దర్శింతును దేవా నిన్ను దరి చేరగరావా నన్ను దర్శింతును దేవా నిన్ను దరి చేరగరావా దర్శింతును దేవా నిన్ను దరి చేరగరావా సెలయేటి నీటికై దప్పికైన దుప్పివోలే నా ఆత్మ నీకై తపించుచున్నది నా ఆత్మ నీకై తపించుచున్నది దయామయుడవు ఓ దేవా, మీ సహకారంతో ఈ ఆలయమును నిర్మించుకుని భాగ్యము మాకు లభించినది. ఈ ఆలయమును పునీత అంతోని గారి పాదువ గారి నామమున మీకు అర్పించుచున్నాము. దీనిని పవిత్రపరచి మీ పుత్ర పవిత్రాత్మలతో సహా ఈ ఆలయమందు నిత్యము నివసింపుడు. మీ వాక్యమును ఆలకించుటకును
మీ దివ్య సంస్కారములను నెరవేర్చుటకును మీ వరములను దయచేయుడు. విశ్వాసముతో ఈ దేవాలయమున ప్రార్థించు వారందరూ నా నామమున సమావేశమైన వారి మధ్య నీ నుందునని వాగ్దానము చేసిన క్రీస్తు నాదుని ప్రత్యక్షతను అనుభవించు భాగ్యమును దయచేయమని బ్రతిమాలు కొలుస్తున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువుకు క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇప్పుడు మన మేత్రాలు పరిశుద్ధమైన దివ్య బలిపీఠమును ఆశీర్వదిస్తారు. ఈ యొక్క ఆశీర్వాద ప్రార్థనలో మీరందరూ ఏకీభవించి ఆ దేవాతి దేవుణ్ణి ఈ బలిపీఠమును ఆశీర్వదించవలసిందిగా ఈ బలిపీఠమును ఆశీర్వదించుటకు మన సంఘము అపరిమిత ఆనందముతో ఇచ్చట సమావేశమైనది. ఈ బలిపీఠముపై అర్పించు తిరుసభ ప్రేమ కానుకను దయతో వీక్షించి తన ప్రజలను ఎనలేని బహుమతిగా స్వీకరించినట్లుగా సర్వేశ్వరుని ప్రార్థించుదము. మా దేవుడైన సర్వేశ్వర, మీరు ఆశీర్వదింపబడిన వారు సర్వ మానవాళి విముక్తి నిమిత్తము శిలువ బలిపీఠముపై అర్పించిన ప్రభు బలిని మోదముతో స్వీకరించితిరి. ఆ బలి జ్ఞాపకార్థమును వినూత్న పరచుటకై మీరిప్పుడు పితృ వాత్సల్యముతో మీ ప్రజలను వారి బలిపీఠము చెంతకు ఆహ్వానించుచున్నారు. మీ పరమ రహస్యములను కొనియాడుటకై కట్టబడిన ఈ పూజా బలి పీఠము మా కృతజ్ఞత వందనములకు కేంద్రముగా ఉండునుగాక. ఈ పీఠము ప్రాణమసుగు అప్పము యొక్కయు మమ్ములను ఐక్యము చేయు పాత్రము యొక్కయు పూజ్య పీఠముగా ఉండునుగాక. నిత్య రక్షణ యొక్క జీవజలముల ఊటగా వెలయునుగాక. సజీవ రాయి అయిన క్రీస్తుని వారు చేరి వారితో పరిశుద్ధ ఆలయముగా వృద్ధి చెందునుగాక. ఇచ్చటనే మా పవిత్ర జీవితములు మీ మహిమాయుత గౌరవమునకు ఆమోద బలిగా ఉండునుగాక. అందరూ సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడుదురుగాక. సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడునుగాక. భూలోకమున మంచి మనస్సు గలవారందరికీ శాంతి కలుగునుగాక, శాంతి కలుగునుగాక. తమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకమున మంచి మనస్సు గలవారందరికీ శాంతి కలుగునుగాక, శాంతి కలుగునుగాక. మాట్లాడదు ఒక్క నిమిషం అని కరోనా వస్తుంది.
ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, ఈ పునీత అంతోని గారి ఆలయంపై మీ వరప్రసాదములను కుమ్మరించండి. మీ దరిచేరిన వారందరికీ మీ సహాయం దయచేయండి. ఈ ఆలయంలో సమావేశమగు విశ్వాసులందరి హృదయములను మీ దివ్య వాక్కు శక్తితోనూ దివ్య సంస్కారముల ద్వారా పొందు వరములతోనూ బలపరచండి. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించు పాలించు మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు పేరట మీకు మనవి చేయుచున్నాము. ఇప్పుడు మన పవిత్రానులు దైవ వాక్య పీఠమును ఆశీర్వదిస్తారు. మీరు మమ్ములను అంధకారం నుండి అతిశయమైన ప్రకాశములోనికి పిలిచితిరి. మా జీవితాంతము మేము మీకు కృతజ్ఞతలు చెల్లింపు రుణపడి ఉన్నాము. మీ దివ్య మధుర వాక్కుతో మా ఆత్మల ఆకలిని తీర్చుచున్నారు. ఈ దేవాలయంలో మీ నామమున మేము సమావేశమైనప్పుడల్లా మీ ఆశ్చర్యకర క్రియలు వాక్కులు స్మరణకు తేబడుచున్నవి. ఈ దేవాలయంలో ప్రార్థింపవచ్చినప్పుడల్లా మీ దివ్య స్తుతిని స్వరము ఆలకించి పవిత్రాత్మ ప్రేరణతో మేమందరము మీ మృదు మధుర వాక్కును ఆలకించు వారమే కాక పాటించు వారినిగా కూడా చేయమని ప్రతిమాలు కొలుచున్నాము. ఈ దివ్య వాక్కు పీఠం నుండి సత్య సువార్తను చాటు వారందరూ మేము నిత్య జీవములో చేరు వరకు క్రీస్తు ప్రభుని విశ్వాసముతో అనుసరించి ఆయన చూపు మార్గములో నడుచుటకు మాకు తోడ్పడునుగాక. మేము మీ సజీవ వాక్యమును ప్రకటించుటకు ఆలకించుటకు ప్రబోధించుటకు నుపకరించి వాక్య పీఠమును ఆశీర్వదించండి. ఇది మాకు జీవమునిచ్చు వృక్షముగాను జ్ఞాన సంబోధినిగాను ఉండునుగాక. మొదటి పట్టణము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను, ఆయన ఆత్మ నాపై ఉన్నది. పేదలకు శుభవార్తను ప్రకటించుటకు, కృంగిపోయిన వారికి ఉత్సాహం పుట్టించుటకు, బందీలకు విముక్తి, చెరలో ఉన్న వారికి విడుదల లభించినని తెలియజేయుటకు ఆయన నన్ను పంపెను. ప్రభువు అనుగ్రహ వత్సరమును గూర్చి, మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును గూర్చి ప్రకటించుటకు, శోకించు వారిని ఓదార్చుటకు ఆయన నన్ను పంపెను. సియోను నందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండనిచ్చుటకు, శోక వస్త్రముకు మారుగా ఆనంద తైలమును వసగుటకు, విచారించువారు భారభరితమైన ఆత్మతో స్తుతిగీతము పాడినట్లు చేయుటకు ఆయన నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన నీతి వృక్షములని ఆ దుఃఖార్తులకు పేరుడుదురు. ఇది ఏలిన వారి వాక్కు.
పలికింది నాలో ఆత్మగీతమై నీ వాక్కు మాట్లాడెను నాతో ఈ వేళలో ప్రేమతో నీ వాక్కు ప్రకటించెను నాతో నేనేమిటో ఎందుకో నీవే నా కాపరని నాకు ఏ కొదు ఉండదని నీవే నా దీపమని నాకు ఏ భయముండదని నీ వాక్కు నాకు జీవమీచు జలము అని నీ వాక్కు నాకు జీవమీచు జలము అని పలికింది నాలో ఆత్మగీతమై పలికింది నాలో ఆత్మగీతమై పలికింది నాలో ఆత్మగీతమై పలికింది నాలో ఆత్మగీతమై మనందరూ ఒకే మనసుతోనూ ఒకే హృదయంతోనూ జీవించుచుండెను. వారికి చెందిన ఆస్తిపాస్తులను ఇది నా సొంతము అని ఎవడనూ చెప్పుకొనటలేదు. వారికి ఉన్నదానిని అందరూ పంచుకొని చుండిరి. ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి అపోస్తలు మహాశక్తితో సాక్ష్యములిచ్చేరి. సర్వేశ్వరుడు తన దైవ కృపను సమృద్ధిగా వారిపై కుమ్మరించెను. వారిలో ఏ ఒక్కనికి కొరత లేదు. ఏలైనా పొలము గలవారు ఇండ్లు గలవారు వానిని అమ్మి వచ్చిన పైకమును అపోస్తుల పాదముల యొద్ద ఉంచుచుండెరి. ఆ పైకము వారి వారి అవసరములకు తగినట్లుగా పంచిపెట్టుచుండెరి. సస్తాను దేశమున జన్మించిన లేవీయుడగు యోసేపు అను వాడు ఒకడు ఉండెను. వానిని అపోస్తులు బర్నబా అని పిలుచుచుండెరి. బర్నబా అనగా ఉత్సాహపరచువాడు అని అర్థం. అతడు తన సొంత భూమిని అమ్మి వచ్చిన పైకమును తెచ్చి అపోస్తల పాదముల చెంత పెట్టెను. ఇది దేవుని వాక్కు. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత లూకా రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. లూకా సువార్త 10వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనము వరకు. లూకా సువార్త 10వ అధ్యాయము 1 నుండి 12 వచనము. ఆ పిమ్మట ప్రభువు 72 నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరి చొప్పున ముందుగా పంపాను. ఆయన వారితో ఇట్లనే, పంట విస్తారము కానీ పనివారు తక్కువ కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానిని ప్రార్థింపుడు. మీరు పొండు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మేము పంపుచున్నా. మీరు జాలినైనను సంచినైనను పాదరక్షలైనను తీసుకొని పోరాదు. మార్గమధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశించినా ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడు. శాంతి కాముడు అచ్చట ఉన్న ఎడల నీ శాంతి అతనికి కలుగును, లేనిచో అది తిరిగి మీకే చేరు. ఆ ఇంటి వారు మీకు పెట్టు అన్నపానీములను తినుచు త్రాగుచు అతడనే ఉండు. పనివాడు తన కూలికి పాత్రుడు కదా. మీరు ఇల్లు తిరగరాదు. మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు ప్రజలు మేము ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో దానిని భుజింపుడు. అతడు రోగులను స్వస్థపరిచి దేవుని రాజ్యము మీ సమీపమునకు వచ్చినదని చెప్పుడు.
కానీ మీరు ప్రవేశించిన పట్టణ ప్రజలు మేము ఆహ్వానింపని ఎడల ఆ పట్టణ వీధిలోనికి వెళ్ళి మా కాళ్లకు అంటిన మీ పట్టణ మందలి దుమ్మును మీకు విరుద్ధముగా ఇచ్చటనే దులిపివేయిస్తున్నాము. అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని గ్రహింపుడు అని వారితో చెప్పుడు. తీర్పు దినమున ఆ పట్టణపు గతి కంటే సోదోము పట్టణపు గతి ఓర్వదగినదిగా ఉండునని మీతో చెప్పుచున్నాను. ఇది ప్రభు సువిశేషము. ఆనందదాయకమైనటువంటి రోజు. ఎన్నో రోజుల నుండి మనం ఎదురు చూస్తున్నటువంటి శుభగడియ రాని వచ్చింది. భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేసుకునేటటువంటి ఈ యొక్క మంచి తరుణంలో మనందరికీ కావలసినటువంటి ముఖ్యమైన గుణం లక్షణం ఏంటంటే భగవంతుని యొక్క కృప, దయ, భగవంతుని యొక్క సహాయం మనందరికీ ఉండమంటే ఈ రోజు నాడు ఈ యొక్క ఆలయాన్ని మనం నిర్మించగలిగాం. మరి ఈ రోజు ప్రత్యేకంగా మనం భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదే రకంగా మరి ఈ యొక్క మంచి కార్యాన్ని తలపెట్టి ఈ యొక్క మంచి కార్యాన్ని సఫలీకృతం చేయడానికి కంకణం కట్టుకొని ఈ రోజు నాడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత బాధలు వేసినా కానీ తాను వెనుకకి తిరగకుండా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ తాను వెనుకకి తిరగకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపించి దేవుని యొక్క కార్యక్రమంగా ఈ రోజు మనందరికీ ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి మన విచారణకర్త అయిన ఫాదర్ రాజు గారికి మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఈ రోజు మరి రాజు ఫాదర్ గారు ఎంతో కష్టపడి ఈ యొక్క ఆలయ నిర్మాణాన్ని చేపట్టి మీ అందరి కొడుకు మీద ముందుకు నడిపించాడు. కానీ దీని వెనకాల ఎంతో మంది దాతలు ఉన్నారు, ఎంతో మంది మంచి మనసు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీకున్నాము ఫాదర్ గారు, మీరు వెనకాలకు వెళ్ళేవారు, ముందుకే నడవండి అని తమ యొక్క విరాళాలు అందించి అదే రకంగా ప్రార్థనలతో ఈ యొక్క కార్యక్రమాన్ని సఫలీకృతం చేసినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నాడు 3 ముఖ్యమైనటువంటి విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ దేవాలయం వ్యవస్థ మీద మనము అంకితం చేస్తున్నాము. పునీత అంతోని గారి పేరు మీద దీన్ని అంకితం చేస్తున్నాము. రెండవ విషయం, ఇదే రోజు నాడు మన తల్లి అయిన శ్రీ సభ కొంతమంది పునీతుల యొక్క పండుగని కొనియాడుతుంది, సంస్మరణ చేస్తుంది. అది ఎవరు అంటే వియత్నాం దేశంలో ఉన్నటువంటి పునీత అంద్రయ్య వారి యొక్క సహచరులు 120 మంది పునీతులు ఒకేసారి చాలా ప్రసంగికులు, బాగా ప్రసంగాలు చెప్తారు. మూడవది ఏమిటంటే అతను పునీతుడిగా కావటానికి కేవలం ఒకే ఒక సంవత్సరం పట్టింది. తాను చనిపోయినటువంటి సంవత్సరం నుండి అంటే అర్థం ఏంటి అంటే పునీత అంతోని గారు చనిపోయిన 1 సంవత్సరానికే పునీతులుగా మారారు, ధన్యజీవిగా మారారు. అది ప్రపంచ చరిత్రలోనే, మన క్రైస్తవ శ్రీసభ చరిత్రలోనే అంత తక్కువ గడియలో, అంత తక్కువ సమయంలో పునీతులుగా మారినటువంటి పునీతుడు పునీత అంతోని గారు. ఆ పునీత అంతోని గారి యొక్క పుణ్య జీవితానికి గుర్తుగా వెలసినటువంటి ఈ తలవరం ఆలయంలో మరి ఈ రోజు నాడు మనందరం కూడా సమావేశమై ఆ దేవుణ్ణి కొలుస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం, అతని కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. కానీ ఆ దేవుని దగ్గరికి నడిపించడానికి మనకొక దేవదూతలాగా ఈ పునీతుడు ఉన్నాడు, పునీత అంతోని గారు. అతనిలో ఉన్నటువంటి ముఖ్యమైన గుణం ఏమిటంటే అతను ప్రతిసారి మనం ప్రార్థన చేస్తాం ఏమని? దొంగలించబడినటువంటి వస్తువులు దొరకటానికి,
తర్వాత పోగొట్టుకున్నటువంటి వస్తువులు దొరకడానికి మనం పునీత్ అంతోని గారికి ప్రార్థన చేసినట్లయితే అవి తప్పకుండా దొరుకుతాయి. ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు పునీత్ అంతోని గారికి? మంగళవారం, ఈరోజు మంగళవారమేనా? ఈరోజు మంగళవారం ఎవరికి అంకితం చేస్తాం? అందరికీ ఒక దూతగా పునీత్ అంతోని గారు ఈరోజు మన మధ్యలోనే ఉన్నారు. ఆయన ఎక్కువ మాట్లాడు, కానీ ప్రసంగ సమయంలో మాత్రం చాలా చక్కగా ప్రసంగాలు చెప్తారు. మీరందరికీ అతని జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి పూజలో వేరే వాడి ప్రసంగం చెప్తానని మీరు అనుకొని ఆ రోజు నాడు ప్రసంగం చెప్పడానికి ఎవరు లేకుండా అయిపోయారు. కానీ అక్కడ ఉన్నటువంటి వారి యొక్క పెద్ద స్వామి ఆ సమయంలో పూజ సమయంలో పునీత్ అంతోని గారి దగ్గరకు వచ్చి, అయ్యా, ఈ యొక్క సమయం నుండి, ఈ గంట కాలం నుండి నన్ను బయటికి తీసుకొని రావాలి. ఇప్పుడు ఎవరు తయారు కాలేదు, మరి ఏం చేద్దాం? దయచేసి ఈ యొక్క దివ్య బలి పూజలో నీ ప్రసంగం చెప్పాలి అని అన్నాడు. అన్నప్పుడు పునీత్ అంతోని గారు మొదటిసారి ఒప్పుకోలేదు. నేను తయారు కాలేదు కదా, ఎవరికైనా అంతే. ప్రసంగం అంటే ఆ సమయానికి వచ్చి ప్రసంగం చెప్పి దేవుని యొక్క ప్రేరణ చేత, పవిత్రాత్మ సర్వేశ్వరుని చేత తయారై వారు ధ్యానం చేసి ఆ దేవుని యొక్క వాక్యాన్ని వినిపించాలి. కానీ పునీత అంతోని గారు తన యొక్క పెద్ద ఫాదర్ గారు చెప్పినటువంటి మాట జవదాటకూడదు. నేను తయారు కాలేదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని నేను చెప్పడానికి ముందుకు వస్తాను, ఎందుకంటే నేను మీకు విధేయుడిని కాబట్టి అని. ఆ రోజు నాడు పబ్లిక్ లో అంతమందిలో పునీత్ అంతోని గారు చెప్పినటువంటి ప్రసంగం చారిత్రాత్మకంగా నిలిచిపోయింది. ఎందుకంటే తాను దేవుని యొక్క శక్తి చేత నడిపించబడినటువంటి ఆ ప్రసంగం, దేవుని యొక్క స్వరాన్ని తన స్వరంగా చేసుకొని వినిపించినటువంటి ప్రసంగం, ఆ ప్రసంగాన్ని విన్నటువంటి అందరూ కూడా మంత్రముగ్ధులైపోయి ఆ పూజ బలి అయిపోయిన తర్వాత ఇంత మంచి ప్రసంగికుణ్ణి మీరు నియమించారని మాకు ఇప్పటి వరకు తెలియదు అని ఒకరినొకరు అభినందించుకున్నారు. ఈ రోజు నాడు పునీత అంతోని గారు నన్ను నేర్పించేటటువంటి గొప్ప విషయం ఏంటంటే, దేవుని శక్తి చేత, పవిత్రాత్మ శక్తి చేత నడిపించబడేటటువంటి వారికి వాక్య పరిచర్య చేయడం చాలా సులువైనటువంటి పని. ఎందుకంటే అది కావాలి. దేవుని యొక్క శక్తి మీద మనం ఆధారపడినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం చాలా సులువు. చాలా సార్లు మనం మన సొంత శక్తి మీద ఆధారపడి ఉంటాం, సొంత జ్ఞానం మీద ఆధారపడి ఉంటాం, మన సొంత టాలెంట్స్ మీద ఆధారపడి ఉంటాం. కానీ ఆ దేవుని యొక్క శక్తి ముందర మానవుని యొక్క శక్తి ఎందుకు పనికిరాదు. అందుకనే అందరూ భయపడ్డారు, నేను తయారు కాలేదు. కానీ అంతోని గారు దేవుని యొక్క శక్తి మీద ఆధారపడ్డారు. ఆ రోజు నాటి నుండి అంతోని గారు మంచి ప్రసంగికుడిగా ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు గాంచారు. ఈ రోజు నాడు మరి అటువంటి ఆలయంలో మనం ప్రవేశించాం. మరి పునీత్ అంతోని గారు ఈ యొక్క గ్రామం నుండి ఎంతో మందిని, కొంతమంది గురువుల్ని కూడా తయారు చేశారు. మరి ఆ గురువుల్లో శ్రేష్ఠుడైనటువంటి ఫాదర్ పూసి దేవరాజు గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. స్వగ్రామం మరి ఇక్కడ నుండి వచ్చినటువంటి ఫాదర్ గారికి, ఇంకా ఎవరు ఉన్నారు, గురువు జ్ఞానప్రసాద్ గారికి నా హృదయపూర్వక వందనాలు. దాని సందర్భంగా నేను మీకు చెప్పబోయేది ఏమిటంటే, మన శ్రీకాకుళం మేత్రాసనంలో మళ్ళీ గురు విద్యాలయం ప్రారంభించబడింది. గురు విద్యాలయంను ఎక్కడికో పంపించట్లేదు. ఇక్కడే ఎవరెవరైతే ఉత్సాహపూరితులు అయినటువంటి యువకులు ఉన్నారో వారు మన ఫాదర్లని కాంటాక్ట్ చేసి ఇక్కడ ఈ గురు విద్యాలయంలో మొదలుపెట్టి వారి యొక్క గురుత్వ జీవిత శిక్ష ఇక్కడ నుండి మనం ప్రారంభించవచ్చు. రెండో విషయం ఏమిటంటే, ఈ యొక్క పరిచర్యలో మనం గుర్తు చేసుకోవాల్సింది పునీత అంద్రయ్య. దయచేసి మాట్లాడదు, బయట ఇంటికి బయట సైలెంట్ గా ఉండండి. పునీత అంద్రయ్య గారి సహచరుల యొక్క వేద సాక్ష్యం. పునీత అంద్రయ్య గారు వారి ఆయన కాలంలో ఎంతో మంది 17వ సంవత్సరంలో, 1700 సంవత్సరంలో, 1800 సంవత్సరాలలో వియత్నాం దేశంలో క్రైస్తవుల ఊంచ కోత పోయేవాడు కాదు, దారుణంగా చంపేవాడు. అట్లాగా చంపబడినటువంటి వారిలో 13,000 మంది క్రైస్తవులు చనిపోయారు. 130,000 మంది క్రైస్తవులు చనిపోయారు. 1,30,000 మంది క్రైస్తవులు తమ యొక్క ప్రాణాన్ని వసిగారు. ఆ క్రైస్తవులలో చనిపోయినటువంటి వారిలో
8 మంది పీఠాధిపతులు ఉన్నారు. 8 మంది పీఠాధిపతులు ఉన్నారు. తర్వాత 17 మంది గురువులు ఉన్నారు. తర్వాత కొంతమంది క్రైస్తవులు, కాటలిస్టులు, ఉపదేశులు ఉన్నారు. ఇక మిగతా వాళ్ళందరూ ఉపదేశి తర్వాత గురువుగా మారి ఆ యొక్క క్రైస్తవ సంఘాన్ని నడిపించినటువంటి ఉపదేశం. తాను ఉపదేశిగా ఉండి తాను సంతోషపడక నేను కేవలం ఉపదేశంగా ఉంటారా, నేను గురువుగా అవ్వాలి, గురువు అయిన నా యొక్క జీవితాన్ని దేవుడికి సంపూర్ణంగా నేను పరిపూర్తిగా అతనికి అంకితం చేసి మనకు వచ్చేది కాదు. మనందరం కూడా క్రైస్తవులుగా మారేవాళ్ళం కాదు. మనందరికి కూడా ఈ విశ్వాస పథకంలో నడిపించేవాళ్ళు రారు. కానీ వారు మన కోసం తమ యొక్క ప్రాణాలను అర్పించారు. నేను ఈ యొక్క విశ్వాస జెండాని వదిలిపెట్టను, నేను క్రైస్తవుడిగానే మారుతాను, నాకు ఈ జీవితం వద్దు, వాడు చంపేసిన నాకు పర్వాలేదు, కానీ నేను క్రైస్తవుడిగానే చచ్చిపోతాను, నేను క్రైస్తవుడిగానే జీవిస్తాను, నేను బైబిల్ గ్రంథాన్ని విశ్వసిస్తాను, యేసు ప్రభువే నాకు రక్షకుడు అని నమ్మినటువంటి మహా వ్యక్తులు ఈ యొక్క పునీత అంద్రయ్య గారి యొక్క బృందం. ఆ బృందంలో నేను చెప్పినట్లుగా 8 మంది పీఠాధిపతులు ఉన్నారు, గురువులు ఉన్నారు, ఉపదేశులు ఉన్నారు. అందరూ అంత సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ బృందంలో ఉన్నారు. ఈ రోజు నాడు వారిని మనం తలంచుకునేది ఏంటంటే, మన యొక్క శ్రీ సభ అంటే మన యొక్క గుడి, చర్చ్ అనేది మనం చాలాసార్లు ఆలయంగా మనం పరిగణిస్తాం. దానికే ఆ చర్చినే మనం శ్రీ సభ అంటాం. విశ్వవిఖ్యాతమైనటువంటి శ్రీ సభని కూడా మనం ఇంగ్లీష్లో చర్చ్ అని అంటాం, యూనివర్సల్ చర్చ్. దీనిని కూడా మనం గుడి అంటాం, చర్చ్, చాపలు అంటాం. అంటే ఈ గుడిలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటి అంటే, కేవలము గోడలు కాదు, కేవలము మనం గోడలు ప్రార్థన చేసేది కాదు. ఈ యొక్క గుడి అంటే లాటిన్ భాషలో ఎక్లేసియా అంటే అర్థం ఏంటంటే సంఘము. సంఘము సంఘము గోడలతో తయారు చేయరు. సంఘాన్ని జీవపు రాళ్లతోని తయారు చేసేటటువంటి విశ్వాస సంఘమే మన యొక్క సంఘం. మనం చాలాసార్లు ఈ గుడిని చూసి ఇది ఆలయం, కానీ మన నిజమైనటువంటి ఆలయం ఎక్కడ ఉందంటే నీ యొక్క హృదయంలో ఉంది. మనకు నిజమైనటువంటి ఆలయం ఎక్కడ ఉందంటే యేసు ప్రభువే మనకు నిజమైనటువంటి ఆలయం. కానీ ఈ యొక్క గుడి కట్టడం వల్ల మనకి వచ్చేటటువంటి మంచి ఉపయోగాలు ఏమిటంటే, మనందరం కూడా దేవుని బిడ్డలమే. నీవెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు, నేను ఎక్కడో ఖమ్మంలో ఉండి వచ్చాను, మీరు ఇక్కడ శ్రీకాకుళం తలవరంలో ఉన్నారు, ఈ రోజు నాడు మీరు నా కుటుంబంలో అయ్యారు. ఎందుకంటే మనందరం కూడా విశ్వాసాన్ని పంచుకుంటున్నారు. ఈ యొక్క గుడిలో ఉన్నటువంటి మహత్యం, అద్భుతం ఏమిటంటే, మనందరినీ కూడా ఒకే ఒక కుటుంబంగా మార్చగలిగేటటువంటి గొప్ప శక్తి ఉన్నటువంటి ఆలయం. ఈ ఆలయం దేవుని ఆరాధించేటటువంటి ఆలయం. కేవలం మనం కొన్నిసార్లు దీన్ని నిలయంగా చూస్తూ ఉంటాం. నిలయం అంటే మనం నివసించేది, కానీ ఆలయం అంటే మనం ఆరాధించేది, దేవుణ్ణి ఆరాధించేది. అందుకనే మన యొక్క హృదయాలు ఆలయంగా మారాలి, మన యొక్క జీవితాలు ఆలయంగా మారాలి. ఎప్పుడైతే ఆలయంలో మన యొక్క జీవితాలలో, మన యొక్క మనసులలో, మన యొక్క హృదయాలలో దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఆ యొక్క ఆలయానికి ఒక పరమార్థం ఉండదు. జీవితాన్ని మనం జీవించినట్లయితే మన జీవితానికి అర్థం ఉండదు, పరమార్థం ఉండదు. ఈ ఆలయం మన యొక్క జీవితాన్ని మార్చగలగాలి, ఈ ఆలయం మన యొక్క మనసును మార్చగలగాలి, ఈ ఆలయం మన యొక్క పరివర్తనను మార్చగలగాలి. ఎందుకంటే ఈ ఆలయంలో దేవ వాక్య పరిచర్య జరుగుతుంది. ఈ రోజు నాడు మనం ఆశీర్వదించాం ఈ యొక్క పీఠం, వాక్య పీఠం. దీని మీద నుండి దేవుని యొక్క వాక్య పరిచర్య జరుగుతుంది, దేవుని యొక్క స్వరాన్ని వినిపిస్తుంది. ఆ స్వరాన్ని మనం ఆరాధించాలి మొట్టమొదటిసారి. రెండవది, ఈ బలిపీఠాన్ని మనం ఆశీర్వదించాలి. ఈ బలిపీఠం మీద ఆ కరుణామయుని యొక్క కల్వరి కొండ మీద జరిగినటువంటి ఆ యొక్క బలి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ప్రతిసారి ఈ బలిపీఠం మీద మన యొక్క యాజకులు, గురువులు తమ యొక్క బలిని అర్పించినప్పుడు యేసు ప్రభు పరలోకం నుండి దిగివచ్చి మళ్ళీ మన కోసం తన యొక్క శరీరాన్ని, తన యొక్క రక్తాన్ని ఇస్తూ ఉన్నారు. ఆ రక్తాన్ని మనం భుజిస్తూ ఉన్నాం, ఆ రక్తాన్ని మనం పానం చేస్తూ ఉన్నాం, తన యొక్క శరీరాన్ని భుజిస్తూ ఉన్నాం. మరి ఆ యొక్క శరీరం, ఆ రక్తము దేనికి సంకేతం? మన యొక్క రక్షణకి సంకేతం. మనం రక్షింపబడాలి, మనం మారాలి, మన యొక్క జీవితాలు దేవునికి ప్రియమైనటువంటి జీవితాలుగా ఉండాలి అనేటటువంటి తాపత్రయంతో యేసు ప్రభు ప్రతిసారి యాజకుడు పిలిచినప్పుడల్లా ఇదిగో నా శరీరము, ఇదిగో నా రక్తము అన్నప్పుడల్లా అతను ఆ యొక్క కల్వరి కొండ మీద చేసినటువంటి ఆ కల్వరి బలిని ఇక్కడ మన కోసం అర్పిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులు, ఎన్నో దైవ సంస్కారాలు జరుగుతాయి ఆలయంలో.
జ్ఞానస్నానాలు జరుగుతాయి, భద్రమైన అభ్యంగాలు జరుగుతాయి, ఇంకా గురువులు కూడా అభిషేకింపబడవచ్చు. అటువంటి ఆలయాలలో మనం సభ్యులుగా ఉండాలి అంటే మన యొక్క శరీరం ఆలయంగా మారాలి, మన యొక్క మనసు జీవపు రాళ్ళుగా మారి మన యొక్క మనుషులతోని కట్టినటువంటి ఆలయంగా మనం మారాలి. ప్రియమైన సహోదరి సహోదరులు, ఈ రోజు ఈ యొక్క దివ్య బలి పూజ మనం చేసుకునేటటువంటి సమయంలో, ఈ ఆలయ ప్రారంభోత్సవ సమయంలో, ఆవిష్కరణ సమయంలో మనం మరి ముఖ్యంగా మన పాలక పునీతులైనటువంటి ఈ యొక్క విచారణ, ఈ యొక్క ఆలయ గ్రామ పాలక పునీతులైన పునీత అంతోని గారి ప్రార్థన చేస్తూ, అయ్యా నీవు ఏ రకంగా అయితే దేవుని సేవలో నిమగ్నమై దేవుని తప్పిస్తూ దేవుని ధ్యానిస్తూ దేవుని కోసమే నీ యొక్క జీవితాన్ని వెచ్చించావో అదే రకంగా మీరు కూడా దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళాలి అని మా అందరిని దీవించు. ఏ రకంగా అయితే మరి ఈ రోజు నాడు ప్రీత అంద్రయ్య గారు వారి యొక్క సహకార బృందము తమ యొక్క ప్రాణాలను అర్పించిందో అదే రకంగా మీరు కూడా వెనుకకి జరగకుండా ఎవరికి భయపడకుండా విశ్వాస పథకంలో ముందుకు వెళ్ళడానికి కావలసినటువంటి ధైర్యాన్ని సాక్ష్యాన్ని మాకు ఇవ్వమని ప్రార్థించారు. అదే రకంగా ఈ ఆలయంలో ప్రవేశించినటువంటి మనమందరం కూడా మన ఇంటినే ఒక ఆలయంగా తయారు చేసుకునేటువంటి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని మనం దయచేయమని ఆ ప్రభువుని ప్రత్యేకంగా మనం ప్రార్థించుకోవాలి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున కోరుతున్నటువంటి పరిశుద్ధ ఆ స్వార్థ పరిచర్యలో పాల్పంచుకుంటూ ఉన్నటువంటి మా శ్రీ సభ అధినేత పరిశుద్ధ ఫ్రాన్సిస్ బాబు గారు ఆశీర్వదించండి. ఇప్పుడే కొద్ది క్షణాల ముందు మా పరిశుద్ధ పీఠాధిపతులు పాల్గొని అంతోని వారి పేరిట ఈ నూతన దేవాలయాన్ని ప్రతిష్ఠించిన ఈ సందర్భాన మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ఆలకించండి. ఓ తండ్రి, ఈ దేవాలయ నిర్మాణ దశలో మొదటి నుండి చివరి వరకు కూడా కష్టపడి శ్రమదోచి ఇక్కడ సహాయపడి ఇంత అందాన్ని గురికి తీసుకుని వచ్చినటువంటి విచారణ గురువర్యులు పూజ్య గురువులు మాదాను రాజు గారిని ఆశీర్వదించండి. తనకు తోడ్పడినటువంటి ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదిస్తూ తాను విచారణకర్తలుగా సేవలందిస్తూ ఉన్న ఈ తలవర విచారణ రానున్న రోజుల్లో కూడా ఆధ్యాత్మికంగా దినదినాభివృద్ధి చెందే విధముగా తన యొక్క కార్యక్రమాలన్నిటినీ కూడా నూరంతలుగా ఫలించే విధముగా ఆశీర్వదించుమని, అదే విధముగా ఈనాడు చేసిన గురువర్యులు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరిని, ప్రతి మేస్త్రిని, సహకరించిన ప్రతి వ్యక్తిని కూడా సమర్పిస్తూ ఈ యొక్క విన్నపాలని మీకు సమర్పిస్తూ ఉండగా మీ ఆశీర్వాదాలను మా అందరి మీద కుమరించి నడిపించుమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. మరోసారి మౌనముగా అందరం భగవంతుని ప్రార్థిద్దాం. ఉన్నతుడైన సర్వేశ్వర, నీ యొక్క ప్రియమైన కుమారుడు ఆ రోజు నాడు చెప్పినటువంటి మాటలు, ఈ యొక్క దేవాలయాన్ని కూలగొట్టండి, మూడవ రోజు తిరిగి నేను కట్టి నిర్మిస్తాను అని చెప్పినటువంటి ఆ మాటలులో ఉన్న గూఢార్థం ఏమిటంటే తన యొక్క శరీరమే నిజమైన ఆలయం, తన యొక్క శరీరమే నిజమైనటువంటి దైవాలయం. ఆ యొక్క శరీరాన్ని ఈ రోజు మాకు అందచేయటానికి నిర్మించబడేటటువంటి ఆలయాన్ని ఆశీర్వదించి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుమారుడు, ప్రతి ఒక్క కుమార్తె, ప్రతి కుటుంబము కూడా నీ దివ్య శరీర రక్తాలని స్వీకరించి నీ వారి కూడా నీ యొక్క శరీరములో భాగస్థులుగా నీ ఆలయంలో జీవ ప్రాణుగా మారాలని మా ప్రభువైన యేసు క్రీస్తు పేరట మీకు మనవి చేయుచున్నాము. నీతో కలిసి అర్పించు ఈ అర్పణ, నీ
అర్పించు ఈ అర్పణ మీతో కలిసి అర్పించు ఈ అర్పణ మీతో కలిసి అర్పించు ఈ అర్పణ జగన్యుడా మా యేసు దైవమా మీతో కలిసి అర్పించు ఈ అర్పణ మరియా మాతలేనిచ్చిన పరిమళ సమరీసి పోసిన రుచి జలార్పణ చిన్నవారి రెండు చేపలు అంకిత అర్పణ జగన్యుడా మా యేసు దైవమా మీతో కలిసి అర్పించు ఈ అర్పణ మీతో కలిసి అర్పించు ఈ అర్పణ ఆకలికున్న బ్రతుకులకు ఆహారమిచ్చావని నీకున్న ప్రేమతో భూపైకి వచ్చావని ఆకలికున్న బ్రతుకులకు ఆహారమిచ్చావని అంతులేని ప్రేమతో మమ్ము పిలిచావని పరిపూర్ణ హృదయము మెచ్చి అర్పణ 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 మా చిన్ని అర్పణ 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 మా హృదయ సమర్పణ అర్పణ అర్పణ మా చిన్ని అర్పణ 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 మా హృదయ సమర్పణ నీతో కలిసి అర్పించు ఈ అర్పణ జగన్యుడా మా యేసు దైవమా నీతో కలిసి అర్పించు ఈ అర్పణ యోధపు సింహమా మా క్రీస్తు రాజా నీతో కలిసి
సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించుదాము. మహిళ కొరకును మన యొక్క వారి సుచేత సభ యొక్క ప్రయోజనం కొరకును మీ దయామయులకు దేవా, ఈ దేవాలయ ప్రతిష్టోత్సవ సందర్భమున స్త్రీ సభ సంతోషముతో నర్పించు ఈ కానుకలను అంగీకరింపుడు. ఈ పవిత్ర కార్యము ద్వారా నిత్య రక్షణ వరమును మాకు అనుగ్రహించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుతాను. దీని ద్వారా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ఇహలోక యాత్ర చేయు మీ కుటుంబము మాకు ఈ సదృశ్య గృహమును ప్రార్థనాలయముగా నొసగి మమ్ము ఎడతెగక దీవించుచున్నారు. ఈ పరమ రహస్యములు మా కంద చేయుచు అగోచరమగు విధమున మమ్ము చైతన్యవంతులను గావించుచున్నారు. సజీవ శిలములు మాపై మీ ఆలయమును నిర్మించి పరలోక నగరము యెరూషలేమునందు మీ సమాధాన దర్శన భాగ్యమును మాకు ప్రసాదించు నిమిత్తము క్రీస్తు శరీరమగు శ్రీ సభను విశ్వవ్యాప్తముగా పరిపూర్ణము చెందినట్లు అనుగ్రహించుచున్నారు. ఆ కారణమునని మీ పునీతుల బృందముతో నేకమై మీ మహిమాలయమందు మిమ్ము స్తుతించి పొగడుచు మిమ్ము నిరంతరము మిమ్ము కీర్తించుట ఎట్లనగా
పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయనా మీ దివ్య కుమారుడగు మా ఏలిన వారైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావము వలన సమస్తమును పునరుద్ధరించి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము మీ నామమునకు నిర్మల కానుకను అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఏలిన వారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడును మీ కుమారుడునైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మా పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన యేసుదేవా, మీకే విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లని, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మా పాపములకు గాను శిలువ మీద చొందబడిన యేసుదేవా, మీకే ఇది విశ్వాస రహస్యము. మరణమును ప్రకటించెదము ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీ ఉత్థానమును చాటెదము.
దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేంచేయని ఎదురు చూసు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో ఉన్నాము. మీ పవిత్ర తిరుసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారే మమ్మ మీతో సమాధానపరచు. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లుగా దయచేయుడి. మమ్ము మీతో నిత్య కానుకగా ఒనర్చెదరుగాక. ఈ విధమున మీరు ఎన్నికొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా దేవుని కన్యతలియగు మరియాంబతోనూ పునీత జోజప్ప గారితోనూ అపోస్తుల వేద సాక్షులతోనూ పునీత అంతోని వారితోనూ ఆంద్రయ వారి యొక్క బృందముతోనూ సకల పునీతులతోనూ మేము మోక్ష భాగ్యమునకు పాత్రులమగుదుముగాక. వీరల ప్రార్థనల వలన మేము ఎల్లప్పుడూ మీ సహాయమును పొందగలమని నమ్ముచున్నాము. ఈయన వారు మమ్మ మీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు మేము బ్రతిమాలుకొనిచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి మీ తిరుసభను మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ పాపగారిని మా విజయ్ కుమార్ రాయరాల పీఠాధిపతులను తదితర పీఠాధిపతులను గురువులను మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ ఈ తెల్లవరపు విచారణ గ్రామ ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని ఈ పూజా బలిలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరిని విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపడు. మీ చిత్తము చొప్పున మీ సముఖమున కూడి ఉన్న ఈ ప్రజల మనవలను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదశల చెదరిన మీ బిడ్డలందరినీ దయతో మీ చెంతకు చేర్చుకున్నాడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ యందు లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకున్నాడు. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుము గాక. మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. నాదుడొసగిన పరమోపదేశమును ప్రార్థింప సాహసితము. పరలోకమందుండెడు మా యొక్క నామం పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాడికి కావలసిన మాయను మాకు నేటికి వినండి. మా వారిని మీ మనిషినట్లు మా అప్పుని మన్నించండి. మా ఏలిన వారా అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ స్త్రీ సభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించని వారా, ప్రభు సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాం.
సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల మా పాపములు పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల మా పాపములు పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల మా పాపములు పరిహరించు ప్రభువా మాకు సమాధానము ఇదిగో సర్వేశ్వరుడి గొర్రె పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి గొర్రె పిల్ల. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఏళ్ళవారా మీ నా ఆత్మలో ప్రవేశించిన పాత్రల్ని కాను మీరు ఒక్క మాట పలికిన చాలని ఆత్మ స్వస్థత పొందును. సర్వేశ్వర స్వామి లేని సకల మేలుల స్వరూపులైన తోడు సకల వస్తువుల కంటే మేము అధికంగా ప్రేమిస్తున్నాము. మీకు నా పాపం చేత ద్రోహం చేసి వల్ల మహా మనస్థపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా మనస్థపడుతున్నాను స్వామి. ఇక మీద ఎటువంటి పాపములు చేయనని నేను మనస్థగతి చేస్తున్నాను స్వామి. ఆమేన్. సజీవ దేవుని బలియాగం ఈ సత్ప్రసాదములో అనంతనాదుని సాదృశ్యం ఈ దివ్య భోజములో సజీవ దేవుని బలియాగం ఈ సత్ప్రసాదములో అనంతనాదుని సాదృశ్యం ఈ దివ్య భోజములో రండి దైవ జనమా ఈ దివ్య విందుకు రండి క్రీస్తు జనమా ఈ ప్రేమ విందుకు రండి దైవ జనమా ఈ దివ్య విందుకు రండి క్రీస్తు జనమా ఈ ప్రేమ విందుకు దేవుని బలియాగం ఈ సత్ప్రసాదములో అనంతనాదుని సాదృశ్యం ఈ దివ్య భోజములో పరమపితను ఏకమై క్రీస్తు చిందించిన రక్తమే రక్షణ
మాధుర్య భోజముగా అందరూ కూడా కరతాళ ధ్వనులతో దేవునికి వందనాలు చెప్పుకుందాం. మరి అదే విధముగానే తండ్రి గారిని పిలవగానే, తండ్రి గారా పలానా రోజు మా తలవరంలో దేవాలయం పునీత అంతోని వారి యొక్క పేరిట మేము కట్టుకున్నాం, ఇది మీ చేతుల మీదుగా పూజా ప్రార్థనల ద్వారా మాకు దీవెనలు కావాలి అని కోరిన వెంటనే తండ్రి గారు ఒప్పుకొని ఈరోజు చక్కగా మనందరికీ కూడా ఆ యేసు యొక్క దీవెనలు, ఈ నూతన దేవాలయ ప్రతిష్ట మహోత్సవం చక్కగా జరిగినందుకు, చేసినందులకు, మనందరి కోసం కూడా ప్రార్థించినందులకు తండ్రి గారిని అభినందిస్తూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి వందనం చెప్దాం. మరి తండ్రి గారితో పాటు తండ్రి గారి యొక్క అమ్మగారు మరి అక్కగారు కూడా వచ్చి ఉన్నారు. మన తండ్రి గారికి అమ్మ అయినప్పుడు మనకు కూడా అమ్మ, వారికి కూడా ఆగాలి. దేవుడు అమ్మగారిని అక్కగారిని కూడా చల్లగా దీవించాలని ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి వందనం చెప్దాం. మరి సుమారుగా 26-27 మంది గురువులు ఉన్నారు. ఈరోజు ఈ తలవరం విచారణ, ఈ తలవరం గ్రామం ఎంతో పుణ్యం చేసుకుందని చెప్పవచ్చు. 20 సంవత్సరాల కిందట విచారణ అయినటువంటి ఈ తలవరం విచారణ, ఈ గ్రామంలో ఇంతవరకు కూడా చర్చి లేదు. పూరి గుడిసెలో ఉన్నటువంటి మనం అప్పటి తండ్రి గారైనటువంటి మహా ఘనత వహించినటువంటి ఇన్నియా మిత్రాల తర్వాత మరియు అగ్ర పీఠాధిపతులు మల్లవారు ప్రకాష్ గారి యొక్క సమయంలో కూడా ఇది మొదలు పెట్టుకొని ఇప్పటి తండ్రి గారైనటువంటి రాయిరాల విజయ్ కుమార్ తండ్రి గారి యొక్క చివరి ఆశీర్వాదాల ద్వారా ఈ దేవాలయం పూర్తి చేసుకున్నాం. మరి ఈరోజు ఇంత చక్కగా పూజ్య గురువులు చాలా మంది వచ్చి ఈ పరిశుద్ధ పూజ బలిలో మనందరి కోసం ప్రార్థన చేసినటువంటి పూజ్య గురువులు రెవరెండ్ ఫాదర్ స్టీఫెన్ గారు, రెవరెండ్ ఫాదర్ దేవరాజు గారు, రెవరెండ్ ఫాదర్ ప్రేమానందం గారు గర్రుపల్లి విచారణ నుండి, రెవరెండ్ ఫాదర్ పౌల్ భూషణ్ గారు శ్రీకాకుళం నుండి, రెవరెండ్ ఫాదర్ చార్ల్స్ గారు శ్రీకాకుళం నుండి, రెవరెండ్ ఫాదర్ ఐజాక్ గారు పాలకొండ నుండి, రెవరెండ్ ఫాదర్ విజయరెడ్డి గారు నల్లరాయగూడ నుండి, రెవరెండ్ ఫాదర్ సుధాకర్ గారు మరేగిరి పుణ్యక్షేత్రం నుండి, రెవరెండ్ ఫాదర్ జయపాల్ గారు తూడి విచారణ నుండి, రెవరెండ్ ఫాదర్ జ్ఞానప్రసాద్ గారు వీరఘట్ట విచారణ నుండి, రెవరెండ్ ఫాదర్ జోజప్ప గారు శివిని విచారణ నుండి, రెవరెండ్ ఫాదర్ డేవిడ్ గారు గంగాడ విచారణ నుండి, రెవరెండ్ ఫాదర్ ధనరాజు గారు వంగర విచారణ నుండి, రెవరెండ్ ఫాదర్ సుందర్రాజు గారు ఎస్కే పాడు నుండి, రెవరెండ్ ఫాదర్ శేఖర్ గారు టెక్కలపట్నం నుండి, రెవరెండ్ ఫాదర్ డిసి రాజు గారు శ్రీకాకుళం నుండి, రెవరెండ్ ఫాదర్ సునీల్ గారు కొప్పరవలస నుండి, రెవరెండ్ ఫాదర్ రమేష్ గారు చిట్టిపూడ వలస నుండి, రెవరెండ్ ఫాదర్ ప్రసాద్ గారు
లేవిడి విచారణ నుండి రెవరెండ్ ఫాదర్ రాజు గారు బి సంకిల్ విచారణ నుండి, రెవరెండ్ ఫాదర్ ప్రసాద్ గారు పలాస విచారణ నుండి, రెవరెండ్ ఫాదర్ అనిల్ గారు పలాస విచారణ నుండి, రెవరెండ్ ఫాదర్ అంతోని గారు పాలవలస విచారణ నుండి, రెవరెండ్ ఫాదర్ జాన్ పీటర్ గారు వీరఘట్టం విచారణ నుండి, రెవరెండ్ ఫాదర్ మహేంద్ర గారు చీపురిపల్లి విచారణ నుండి, రెవరెండ్ ఫాదర్ బాలరాజు గారు పాలకొండ విచారణ నుండి, రెవరెండ్ ఫాదర్ జయరాజు గారు నవగాం విచారణ నుండి. ఇంతమంది గురువులు ఈ పరిశుద్ధ పూజా బలిలో మనందరి కోసం ప్రార్థన చేసినందుకు పేరు పేరున కర్రతాళ ధ్వనితో చప్పట్లు కొడుతూ వందనం చెప్దాం. మరి ఈరోజు ఈ పరిశుద్ధ పూజా బలిలో ఎంసీగా ఉన్నటువంటి మన శ్రీకాకుళం మేత్రాసునికి ఎంసీగా ఉన్నటువంటి రెవరెండ్ ఫాదర్ జయపాల్ గారు, మీరు ఇలా చేయాలి, మీరు చూసుకోవాలని ఎంసీగా అన్ని దగ్గరుండి చివరి వరకు నడిపిస్తున్నటువంటి గౌరవనీయులు రెవరెండ్ ఫాదర్ జయపాల్ గారు, ఆయన నేను తూడి విచారణ నుండి వచ్చి చక్కగా చూసుకున్నందుకు ఫాదర్ గారికి ఒక్కసారి కరతాళ ధ్వనులతో చప్పట్లు కొడదాం. మరి సిస్టర్స్ మనతో ప్రేమగానే పిలవగానే వచ్చి మేమున్నాం ఫాదర్ అని పరిశుద్ధ పూజా బలిలో పాల్గొని మనందరి కోసం ప్రార్థన చేసినటువంటి సిస్టర్స్ సెయింట్ డొమినికన్ సిస్టర్ సుపీరియర్ గారు, కమ్యూనిటీ మెంబర్స్ తలవరం నుండి, సెయింట్ జోసెఫ్ సిస్టర్స్ సుపీరియర్ అండ్ కమ్యూనిటీ పాలకొండ నుండి, కనోసా సిస్టర్స్ వీరఘట్టం హాస్పిటల్ బోర్డింగ్ గోపాలపురం నుండి, అడరేషన్ సిస్టర్స్ మరియగిరి వీరఘట్టం పార్వతీపురం నుండి, ఎఫ్ఎంఎస్సి సిస్టర్స్ పలాస నుండి, మరి మిగతా సిస్టర్స్ అందరిని కూడా అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి వందన చెప్దాం. బ్రదర్స్ ముఖ్యంగా మనకి రాయప బెదర్ గారు కనపడుతున్నారు, మిగతా బెదర్లు అక్కడ ఉన్నారు. వచ్చిన ప్రతి బ్రదర్స్ అందరికి కూడా పేరు పేరున గట్టిగా చప్పట్లు కొట్టి వందనం చెబుదాం. మరి ముఖ్య ఉద్దేశం, ముఖ్య అనౌన్స్మెంట్, ఈరోజు ఇంత అందమైన దేవాలయం ఈ తలవర గ్రామంలో ఉందంటే కేవలం మీ అందరి ప్రార్థన వల్ల, దాతల వల్ల, ఈ ఊరిలో ఉన్నటువంటి విశ్వాసులు పెద్దలు సంఘం వల్ల, చాలా విచారణ నుండి విశాఖ నుండి హైదరాబాద్ నుండి కూడా మేము ఇలా కట్టుకుంటున్నాం. ఈ దేవాలయం అనగానే ఫాదర్స్ కూడా దీంట్లో కొంతమంది ఉన్నారు, తర్వాత చదువుతారు. ఫాదర్స్ సిస్టర్స్ కూడా ఉన్నారు. అద్భుతాలు అన్నీ కూడా అద్భుతాలే ఈ దేవాలయం దగ్గర జరిగింది. ఈ నిర్మాణ కార్యక్రమంలో ఎవరికి అందరి యొక్క సహకారం ద్వారా, మీ ప్రార్థన ద్వారా, ప్రేమ కానుక ద్వారా ఇంత అందమైన దేవాలయం సుమారుగా 17 లక్షల పైగా ఈ అందమైన దేవాలయం కట్టుకున్నామంటే మీ ప్రార్థన వల్ల, ఫాదర్స్ యొక్క కొంతమంది సహాయ సహకారం వల్ల, మరి సిస్టర్స్, మీ దాతలైనటువంటి మీ అందరి కుటుంబాలను ఆ భగవంతుడు చల్లగా దీవించాలని, ఇలాంటి మంచి కార్యక్రమాల్లో చేయి కలుపుతూ ఉంటే ఇంకా గొప్ప కార్యాలు మన కళ్ళ ముందు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇచ్చినటువంటి దాతలందరినీ కూడా పేరు పేరున వందనాలు చెప్పుకుంటూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి వందనం చెబుదాం. మరి ఈ యొక్క దేవాలయము మొట్టమొదటగా ఇలా ఉంటే బాగుంటుంది అని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కీర్తి చేసినటువంటి ఎజ్జల సింహాచలం గారు, స్వర్గస్థులైనటువంటి ఉప్పినివలస చిట్టిబాబు గారు, మరియు ఈ గ్రామంలోనూ అందరూ కూడా ఇలా ఉంటే బాగుంటుంది, ఈ పూరి గుడిసెలో ఉండడం మంచిది కాదని చెప్పగానే అందరూ కూడా ముందుకు వచ్చారు. మరి స్వర్గస్థులైనటువంటి సింహాచలం గారు, చిట్టిబాబు గారు కూడా గుర్తించుకొని వారికి పరలోక భాగ్యం దయచేయమని ఆ ఉత్థాన క్రీస్తు ప్రభు దయ వల్ల ఇక్కడ మనందరి కోసం ప్రార్థన చేస్తూ ఈరోజు మరి రానున్న రోజులు వీరి కుటుంబాన్ని, పిల్లలను కూడా చల్లగా దీవించాలని ఒక్క నిమిషం మౌనంగా, ఒక్క నిమిషం వీరి కోసం ఆత్మశాంతి కోసం ప్రార్థిద్దాం.
ఆ ఉత్థాన క్రీస్తు ప్రభు వీరిని పరలోకానికి దయచేసి అక్కడి నుండి వీరి కుటుంబాల కోసం మనందరి కోసం దూతలు పునీతుల యొక్క గ్రంథ బృందంలో మన కోసం ప్రార్థన చేయాలని కోరుకుంటూ దీవించమని కోరుదాం. మరి అయిపోయింది. తలవరం సెయింట్ డొమినికన్ సిస్టర్స్ సుపీరియర్ గారు, కమ్యూనిటీ మెంబర్స్ విచారంలో ఏ గ్రామంలో కూడా చక్కగా వారు దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు. ఈరోజు ఈ అందమైన డెకరేషన్ చేసినటువంటి మన సిస్టర్స్ని కూడా ఒక్కసారి అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఉపదేశులు మన విచారంలో నలుగురు ఉన్నారు. బంగారయ్య ఉపదేశ గారు, శౌరయ్య ఉపదేశ గారు, గౌరయ్య ఉపదేశ గారు, రాజరత్న ఉపదేశ గారు. వీరు మన విచారంలో గ్రామాల్లో చక్కగా చూసుకుంటూ చెప్పిన వెంటనే ఫలానా అనగానే నాకు తోడు నీడగా ఉంటున్న ఉపదేశాలందరినీ కూడా అభినందిస్తూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఈరోజు ఈ పరిశుద్ధ పూజా బలిలో ఇంత చక్కగా పాటలు పాడినటువంటి మన దివ్య బాలీసు గాయక బృందం చెప్పిన వెంటనే ఫలానా రోజు నుండి మీరు ప్రాక్టీస్ చేయాలి. చక్కగా వారు పాటలు ప్రాక్టీస్ చేసి ఈ పరిశుద్ధ పూజా బలిలో ఇంత చక్కగా వారు పాడినటువంటి పాటల బృందాన్ని, పాటల బృందం ఉన్నటువంటి కిరణ్ గారు, రమేష్ గారు, పద్మ గారు, శిరీష గారు, వెలంగిని గారు, సౌజన్య గారు, లీమా, స్వర్ణ గారు, మరి వారితో సంగీత వాద్యాలు వాయించిన రామకృష్ణ గారు, సంజీవిగా అరేంజ్ చేసిన జయరాజ్ గారి బృందాన్ని, లైటింగ్ టెంట్ అరేంజ్ చేసినటువంటి హరి గారి బృందాన్ని అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి వందనం చెప్దాం. మరి ఈరోజు పిలవగానే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అతిథులు, బంధువులు, స్నేహితులు మీ అందరికీ కూడా చాలా వందనాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా వైజాగ్, హైదరాబాదు, పాలకొండ, పలాస, తూడి, నవగాం, మరియగిరి, వీరఘట్టం, కొప్పరివలస, శ్రీకాకుళం, పార్వతీపురం, ఇంకా చుట్టుప్రక్కల విచారణలు చాలా మంది వచ్చారు. మీ అందరికి కూడా పేరు పేరున వందనాలు చెప్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈ దేవాలయానికి ఇంజనీరు నేనే. మేస్త్రీలు ఇంత అందంగా ఉందంటే చూడండి. ఈ దేవాలయానికి ఇంజనీరు నేనే దగ్గరుండి ఇలా చెప్తూ ఉన్నాను. దీనికి సహకరించినటువంటి మేస్త్రీలు, కార్పెంటర్స్, కలర్స్ చేసిన వాళ్ళు, ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ఎప్పుడు చెప్పినా కూడా మేమున్నాం. సంఘం వారు అందరూ కూడా ఈ తలవరం గ్రామంలో ఉన్నవారు సహకరించారు. మరి ఇంకొక ముఖ్య విషయం, నేను దగ్గరుండి ఇలా ఆర్గనైజ్ చేశాను మాత్రమే, కానీ డబ్బులు నేను తీసుకొని ఇలా చేయలేదు. వారి దగ్గరే ఉంటూ ఫలానా మీరు చేయండి అని ప్లాన్ ఇస్తూ ఈ గ్రామ పెద్దలే డబ్బు అంతా కూడా ఒక దగ్గర ఉంచుకొని ఇంత అందమైన దేవాలయం కట్టుకున్నారు. అంతా అయిపోయిన తర్వాత ఫాదర్ గారు మీరు ప్లాన్ ఇచ్చారు, బాగుంది, మీరు ఎలా ఏదో కొద్దిగా ఇస్తే అన్నారు. ఈ అందమైన దేవాలయం ఇంతగా ఉండడానికి పుట్టి వర్క్ అంతా కూడా నేనే పెట్టుకొని దేవుడు వారిని దీవించాలని హలో. మరి మనీ మ్యాటర్స్ అంతా కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, కమిటీ మెంబర్స్ అందరు కూడా వాళ్ళే చూసుకున్నారు. కాబట్టి వారిని కూడా పేరు పేరున వందనాలు చెప్పుకుంటూ మరి చివరిగా ఉంటే మన యూట్యూబ్ ఛానల్ అంటే DC రాజు గారికి కూడా వందనాలు. మరి అందరికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మీ అందరికి కూడా వందనాలు. మరి ఇప్పుడు ఫాదర్ గారు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత చివరి స్టాచ్యూ బ్లెస్సింగ్స్, ఫైనల్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. అయిన తర్వాత చిన్న సన్మాన కార్యక్రమం ఉంటుంది, మీకు తర్వాత చేస్తాను చెప్తాను. ఎవరు కొంత ముందుగా వారికి తెలియజేశాను. మరి భోజనాలు అందరికి కూడా ఇక్కడే ఉంటాయి. బిషప్ గారికి, ఫాదర్స్, సిస్టర్స్ కి మన హౌస్ దగ్గర ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇక్కడే చక్కని భోజనాలు ఉన్నాయి. అక్కడికి వస్తే ఏం దొరకవు మీకు, అక్కడ ఏం లేదు. ఇక్కడ బిర్యానీ, చికెన్, వైట్ రైస్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇక్కడే మీరు ఉండండి. అక్కడ వెజిటేబుల్ మాత్రమే. ఫాదర్స్ దగ్గరికి వెళ్తే చక్కగా ఉంటుంది అంటే అక్కడ ఏం లేదు. ఇక్కడే చక్కగా ఉంది, ఉండాలా, ఇక్కడే తినాలి. అందరు కూడా గమనించాలి. ఇప్పుడు గౌరవనీయులు పౌల్ భూషణ్ గారు మనం ఉద్దేశించి 2 మాటలు మాట్లాడుతూ ఉంటారు. తలవరం క్రైస్తవ సహోదరులారా, ముందుగా ఇంతటి అందమైన దేవాలయాన్ని నిర్మించాం. మీరు చూపించిన ఔదార్యానికి గాను, మంచి మనసుకు గాను విచారణకర్తలైన గురుశ్రీ రాజు ఫాదర్ గారికి,
విచారణ సభ్యులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలను తెలియపరచుకుంటూ ఉన్నాము. ప్రియ మిత్రులారా, ఈ మన శ్రీకాకుళం మేత్రాసనం అన్నది 1993 సంవత్సరంలో ఏర్పడి అప్పటి నుండి ఈ యొక్క మేత్రాసనం అన్నది అభివృద్ధి పదములో పయనింప చేయటానికై విశ్రాంతి పీఠాధిపతులు ఏలిన వారు ఎంతగానో శ్రమించారు. ఆయన అనేకమైన ప్రణాళికలు వేసి ముఖ్యంగా విచారణలను బోర్డింగ్లను నిర్మించి ఈ యొక్క మేత్రాసన అభివృద్ధికై ఆయన అనేక రకాలుగా పరిశ్రమించారు. తదుపరి మన పూజ్య మేత్రాణులు శ్రీ 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 రాయిరాల విజయ్ కుమార్ మేత్రాణులు గత సంవత్సరం సెప్టెంబర్ నెల 2వ తారీఖున ఈ యొక్క మేత్రాసన బాధ్యతలను చేపట్టినప్పటి నుండి ఈ యొక్క మేత్రాసన అభివృద్ధికై అనేకమైన ప్రణాళికలు వేస్తూ ఈ యొక్క మేత్రాసన అభివృద్ధి తన యొక్క ఆకాంక్షగా తాను కనని కలంటూ లేకుండా అనునిత్యము కూడా మేత్రాసన అభివృద్ధికై ఆయన అనేక రకాలుగా పాటుపడుతున్నారు. ఈ కరోనా గడ్డు కాలంలో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని హ్యాండ్ టు మౌత్ అనే ప్రోగ్రాం ద్వారా మేత్రాసనంలో ఉన్న 36 విచారణలకు కూడా తానే స్వయముగా వెళ్ళి ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకొని అనేకులకు భోజన సదుపాయాలను వారికి కలుగు చేయటానికి ఆయనకు ముందుకు వచ్చి తన యొక్క మంచి మనసును వ్యక్తపరిచినారు. అంతేకాకుండా తాను మేత్రాసన బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఈ యొక్క మేత్రాసన పుణ్యక్షేత్రమైన మరిగిరి పుణ్యక్షేత్ర అభివృద్ధికై ఆయన అనిత్యము కూడా అనేక రకాలుగా ప్రణాళికలు వేస్తూ ప్రతి శనివారము కూడా ఆ యొక్క మరిగిరి యందు తాను పూజ సమర్పిస్తూ వచ్చే భక్తులను ఆశీర్వదిస్తూ ఆ యొక్క పుణ్యక్షేత్ర అభివృద్ధికై ఆయన అనేకమైన ప్రణాళికలను రచిస్తూ ఉన్నారు. ఆ ప్రణాళిక సాకారం కావటానికై అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రియ మిత్రులారా, మీరంతా కూడా ఎంతో అందమైన ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించుకున్నారు. మరి మనకు ఉండే ఏకైక పుణ్యక్షేత్రం మరిగిరి పుణ్యక్షేత్రం. ఆ యొక్క మరిగిరి పుణ్యక్షేత్ర అభివృద్ధి అన్నది మనందరి యొక్క ఆకాంక్ష, మనందరి బాధ్యత కూడా. ఆ తల్లి యొక్క దీవెనలు అనుగుణబడిసి ప్రతినిత్యము కూడా మరీ తల్లి వేడుకల సహాయాన మనం పొందే అనేకమైన మేలులకు గాను ఆ తల్లి రుణం తీర్చుకునే బాధ్యత ఈనాడు మనకు లభించింది. దయచేసి ఎవ్వరు నిశ్శబ్దంగా ఉండాలి. దయచేసి ప్లీజ్ ఒక 2 minutes. చాలా ముఖ్యమైనటువంటి విషయం ఫాదర్ చెప్తున్నారు. అందరూ మన వినాలా, సహకరించాలా. దయచేసి ఎవరు మాట్లాడద్దు. దయచేసి ప్రియ మిత్రులారా, మీరు పేదలై ఉండొచ్చు, ఏమి ఇవ్వగలమని అనుకోవచ్చు, కానీ మీకు ఉన్న దాంట్లోనే ఆ తల్లి యొక్క బిడ్డలుగా మీరు తల్లి అనుగ్రహాలు పొందిన మీరు ఆ తల్లికి మీరు మీ యొక్క చేయూతను అందించి ఆ యొక్క పుణ్యక్షేత్ర అభివృద్ధికై దోహదపడాలని మేము మనసారా కోరుకుంటూ ఉన్నాము. ఇప్పటికే మరిగిరి యందు ఒక పెద్ద స్టేజ్ నిర్మాణం జరుగుతున్నది. స్టేజ్ వెనుక ఒక గ్రీన్ రూము, స్టోర్ రూమ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. అదే రకంగా ప్రహరీ గోడ నిర్మాణము, 2 సింహద్వారాల నిర్మాణము, అదే రకముగా మీరు వచ్చి ఆ యొక్క పుణ్యక్షేత్రంలో ఉండటానికి మీ యొక్క సౌలభ్యార్థమై అక్కడ కొన్ని వసతి గృహాలు, ఇప్పటికే ఉన్న పాస్టల్ సెంటర్ను మళ్ళా మోడిఫై చేసి కొన్ని రోజులు మీరు అక్కడే ఉండి ఆ తల్లి సమక్షంలో ప్రార్థన చేసుకోవటానుగా వాటిని మార్చడం జరుగుతుంది. అదే రకముగా టాయిలెట్స్ నిర్మాణం జరుగుతుంది, నీటి సదుపాయం అన్నది ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఈ రకముగా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు అన్నవి చేపట్టడం జరుగుతున్నది. మీరు కలగన్న దానికంటే అధికముగా, ఇంకా అధికముగా పుణ్యక్షేత్ర అభివృద్ధి అన్నది సాధ్యపడుతుంది. అది సాకారం అవ్వాలని మేత్రాణులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి గాను మీ యొక్క చేయూత ఎంతైనా అవసరము. చేయి కలుపుదాము. మీరిచ్చే చిన్న చిన్న మొత్తాలు, చిన్న చిన్న విరాళాలు, దానాలు మీ యొక్క మంచి మనసే ఆ యొక్క పుణ్యక్షేత్ర అభివృద్ధికి దోహదపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు చేతనైన సహాయాన్ని ఆ యొక్క పుణ్యక్షేత్ర అభివృద్ధికై చేయండి. మీరు ప్రతి శనివారం కూడా పుణ్యక్షేత్రాన్ని దర్శించి ఆ తల్లి యొక్క దీవెనలు పొందటానికి ప్రయత్నం చేయండి. బిషప్ గారే స్వయముగా అక్కడ ఉండి ఆ యొక్క పుణ్యక్షేత్ర అభివృద్ధిని ఆయన చేపడుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు, పూజలు అర్పిస్తూ ఉన్నారు. దానికి గాను కరపత్రాలు ముద్రించి ఒక కమిటీని ఏర్పాటు చేసి మీరిచ్చే ప్రతి రూపాయి కూడా పుణ్యక్షేత్ర అభివృద్ధికై వెచ్చించడం అన్నది జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రియమిత్రులారా, మీరు ఆ యొక్క పుణ్యక్షేత్ర అభివృద్ధికి చేతనైన సహాయం చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాము. అదే రకముగా మనకు ఈ యొక్క గడ్డు కాలంలో, ఈ యొక్క కరోనా టైంలో
ఈ యొక్క దైవ కార్యక్రమాలన్నవి అందరూ తిలకించాలన్న సదుద్దేశంతో సేవజ స్టూడియో అనే ఒక స్టూడియోను మన శ్రీకాకుళంలో ఏర్పాటు చేసి ఆ స్టూడియోలో అనేకమైన ప్రోగ్రాలు అన్నవి మనము వీక్షించటానికి పాలు పంచుకోవటానికి దోహదపడేలా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని ఏర్పాటు చేయటం జరిగింది. డైసిస్ ఆఫ్ శ్రీకాకుళం అనే ఆ యొక్క మీ యొద్ద ఉన్న స్మార్ట్ ఫోన్లో ఆ యొక్క డైసిస్ ఆఫ్ శ్రీకాకుళం అని మీరు కొట్టినట్టయితే మన యొక్క ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీరు చూడగలుగుతారు. మీరు సబ్స్క్రైబ్ అని కుడి చేతి వైపు ఉన్న దానిని మీరు తాకినట్టయితే మీరు ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ అవుతారు. దాని ప్రక్కన బెల్ గుర్తు ఉంటుంది, దాన్ని కూడా మీరు టచ్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్స్ అన్నవి ఇవ్వబడుతూ ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు ఈ యొక్క విషయాలు గుర్తెరిగి మీరు మీ కొరకై మన కొరకై ఏర్పాటు చేసిన ఈ సేవ స్టూడియో ద్వారా వచ్చి ఆ యొక్క యూట్యూబ్ ఛానల్లో వచ్చే ప్రోగ్రామ్స్ అన్ని తిలకించాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ కావాలని మనవి చేసుకుంటూ ఉన్నాము. అదే రకముగా బిషప్ గారు మరలా మన యొక్క డైసిస్ మేత్రాసన అభివృద్ధికై ఆయన మైనస్ సెమినేరియన్ మరలా ప్రారంభించారు. ఇప్పటికే 4 మంది సెమినేరియన్స్ తరబిదు పొందుతూ ఉన్నారు. మీ యొక్క బిడ్డలు దేవుని సేవకై 10వ తరగతి ఇంటర్మీడియట్ పాస్ అయిన వారందరినీ కూడా ఆ యొక్క సెమినరీకి పంపించి తద్వారా గురువులుగా వారు అభిషక్తులై మన ఈ ప్రాంతము మన ఈ మేత్రాసనము అభివృద్ధి చెందటానికై మీరు సహకరించిన వారు అవుతారు. కాబట్టి మీరందరూ కూడా దైవ పిలుపుల కొరకు ప్రార్థన చేయండి. మీ బిడ్డలను ఆ యొక్క దైవ పిలుపులకు ప్రోత్సహించండి, పంపించండి. తద్వారా వారంతా గురువులై ఈ మన మేత్రాసన అభివృద్ధికి వారు దోహదపడతారు. అది మన సాకారం అవుతుంది. కాబట్టి ఈరోజు ఎంతో మంచి మనసుతో మీరు విచ్చేసిన ఈ యొక్క పూజా కార్యక్రమానికి ఈ అందమైన దేవాలయానికి గాను మీ అందరికీ కూడా పేరు పేరున మా యొక్క కృతజ్ఞతలను అభినందనలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. బైబిల్లో ద బెస్ట్ అండ్ ద ఫస్ట్ ఇంజనీర్ ఎవరైనా తెలుసా? ఎవరు ఉన్నారు? నోవా. సో నాకు రాజు ఫాదర్ దీనికి ఇంజనీరింగ్ అన్నప్పుడు నోవా గుర్తుకొచ్చారు. ద బెస్ట్ ప్లాన్ రాజు ఫాదర్ ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొడుతూ రాజు ఫాదర్ ఎలా ఎక్కడున్న వాళ్ళు అలా కూర్చుంటే మన మేత్రానులు ఇప్పుడు మన దేవాలయంలో ఉన్నటువంటి స్వరూపాలను ఆశీర్వదిస్తారు. ముందుగా శ్రీవ స్వరూపమును ఆశీర్వదిస్తారు. మా పరమ తండ్రి దేవా, మీరు నన్ను ప్రేమిస్తున్నందున నన్ను రక్షింపవలన ఆశయంతో మీ ఏకైక కుమారుని మాకు అనుగ్రహించింది. ఆయన శివ ప్రభావం వలన మమ్మల్ని పాపబంధం నుండి విముక్తులను చేసి అనుదినము మేము చిత్తానుసారం జీవించినట్లు దయచేయుడు. ఈ మహిమాయుత చిహ్నమును ఆశీర్వదించుడు. యేసు మా అందరి కొరకు మరణించి ఉత్థానమాయనని ఇది మాకు నిత్యము జ్ఞాపకపరచునుగాక. అనుదినము మేము మా సిలువలను మోసుకొనుచు ఆయన వలె మేము ఇతరులకు తోడ్పడినట్లు సహకరించుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. మనకి అక్కడ పెడితే కరెక్ట్ మనకి పూజ కనిపించింది. నేను కాదు, నా పేరు వేడియే. ఇప్పుడు మన తండ్రి గారు మరియ మాత స్వరూపమును ఆశీర్వదిస్తారు. ఓ యేసు ప్రభు, మేము ప్రేమించుచున్నాము. అనుదినము మేము అనుసరింప యత్నించుచున్నాము. అందులకు వలయ శక్తిని వర ప్రసాదమును దయచేయుడి. మీ మాతయు మా మాతయునైన క్రైస్తవుల సహాయ మాత స్వరూపమును ఆశీర్వదించండి. మిమ్ము ప్రేమించి సేవించుటయందు ఆమెను అనుకరించుటకు మాకు సహకరించుడు. యేసు ప్రభు సదాకాలము స్తుతించుదుగాక. ఆమేన్.
ఇప్పుడు మన మైత్రానులు మన దేవాలయం అంకితం చేయబడినటువంటి పునీత అంతోని వారి స్వరూపమును ఆశీర్వదిస్తారు. మా ప్రభువును దేవుమైన పరమ తండ్రి, పవిత్రులుగా ఉండ మీరు మమ్మందరినీ ఆహ్వానించుతున్నారు. పునీత అంతోని గారి ప్రార్థన మాతృకుల సహాయమున మేము హృదయపూర్వకముగా ప్రేమించినట్లును విశ్వాస పాత్రులుగా సేవించినట్లును అనుగ్రహింపుడు. ఈ స్వరూపమును ఆశీర్వదించుడు. ఇవి మీ ఎడల ఇతరికి గల ప్రేమానురాగములను మాకు స్ఫురింపచేయునుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రార్థించుదము. మా తండ్రి ఓ దేవా, ఈ పవిత్ర దివ్య సప్రసాదమును స్వీకరించి ఉన్నాము. తద్వారా మా హృదయములలో మీ సత్యమును నెలకొల్పుడు. ఈ పవిత్ర ఆలయంలో సదా మేము ఆరాధించినట్లు అనుగ్రహించండి. మీ దివ్య సాన్నిధ్యమునందు పునీతులందరితో కూడి నిత్యానంద భాగ్యమును అనుభవింతుముగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అనుభూసుకొని దేవాది దేవుని దివ్యాశీస్సులు స్వీకరించుదాం. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండుగాక. ఇహ పరముల సృష్టికర్తయగు సర్వేశ్వరుడు పునీత అంతోని గారి మందిర ప్రతిష్టోత్సవమునకు ఈ దినము వింబిటి చేర్చిరి. ఆ దేవదేవుడు మిమ్ము తన ఆశీస్సులతో నింపునుగాక. ఆమేన్. తండ్రి యగు దేవుడు ప్రపంచ నలుమూలలా నివసించు తన బిడ్డలు తన కుమారుని యందు ఏక కుటుంబముగా జీవించవలనని చిత్తగించను. ఆ పరమ తండ్రి మీ హృదయములను పవిత్రాత్మ మందిరముగా చేయునుగాక. ఆమేన్. సర్వేశ్వరుడు మిమ్ము పాప బంధము నుండి విముక్తి చేసి మీ యందు నివసించుచు మీకు నిత్య సంతోషమునిచ్చునుగాక. ఆయన యందు మీరు ఎల్లప్పుడూ సకల పునీతుల సహవాసముతో వసింతురుగాక. ఆమేన్. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మీ అందరిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి రక్షించుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదాము.